సార్ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ బనకచర్ల ప్రాజెక్టుకి ఎన్ని లక్షల కోట్లు ఎంత అయితే వ్యయం అవుతుంది, ఎందుకు ఈ ప్రభుత్వం ప్రభుత్వం పీపీ పద్ధతిలో వెళ్తూ ఉంటుంది? మనకు తెలియదు. కొత్త విధానం వచ్చింది, అది కూడా సత్యమూర్తి గారికి ఆయన ఎవరు రామబ్రహ్మం గారికి తెలియాలి. ఇంత కాంట్రాక్టర్కి ఎలా తెలుస్తుంది అంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రభావం ఉంది దీంట్లో అని చెప్పడం జరిగింది వెంకటేశ్వరరావు గారు. మేము అంటే ఎలా చెప్పగలిగారు? అసలు టెండర్లే పిలవలేదు కదా అన్నారు. టెండర్లే పిలవకుండా అధ్యయనం చేయకుండా 82,000 అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 81,900 కోట్లు ఎంతో చెప్పారు. ఎలా వేసారు లెక్క? కాకి లెక్క. ఎలా వేస్తారంటే ఈపీసీ విధానం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేశాడు. దాని తర్వాత అమల్లో ఉంది. ఈపీసీ విధానం అంటే ఏంటి? ఒక కాంట్రాక్ట్ సంస్థను ఎంపిక చేసుకొని అయా ఇదో ఈ ప్రాజెక్టును మేము కట్టాలనుకుంటున్నాం, ఇదో నీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాం, మీరు సర్వే చేసి మీరు ఎస్టిమేషన్స్ డిజైన్ చేయడం, ఎక్కడ బ్రిడ్జ్ కట్టాలి, ఎక్కడ కాలువ పోవాలి, ఎక్కడ టనల్ నవ్వాలి, ఎక్కడ ఎత్తిపోతల, ఎక్కడ ఏంటి, ఎంత విస్తీర్ణం బ్రిడ్జ్ కట్టాలి, ఇవన్నీ లెక్కలేసి వాళ్ళు ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టి ఒక అంచనా ఇస్తారు. ఈ డిజైన్తో పాటు అంచనా కూడా ఇస్తారు. అలా ఎవరిచ్చారు చెప్పండి నాకు? ఎవరిచ్చారు ఈ ప్రాజెక్టుకి? మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఇచ్చిందా, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్ ఈరోజు లేదు, అది నిర్వీర్యం చేశారు ఆ సెక్షన్ని. మరి ఈపీసీ విధానం కింద దీన్ని ఎవరిచ్చారు మీకు? చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రకటించారు ఈ వివరాలన్నీ? 400 కిలోమీటర్లు ఇదో ఈ విధంగా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ ఇస్తాం, ప్రకాశం నుంచి బొల్లాయిపల్లికి తీసుకెళ్తాం, బొల్లాయిపల్లి నుంచి బనకచర్ల. ఎవరు చెప్పారు ఇవన్నీ? టనల్ 26 అని ఎవరు చెప్పారు? ఇన్ని 9 లిఫ్ట్లని ఎవరు చెప్పారు? మెగా కృష్ణారెడ్డి సంస్థ చెప్పకపోతే ఇంకెవరు చెప్పారో చెప్పండి. ఎవరో చెప్పారు ఈపీసీ విధానానికి. మేమనుకుంటున్నాం మెగా ఇంజనీరింగ్ అని. ఎందుకంటే ఇటీవలే పోలవరం రిజర్వాయర్ నుంచి 920 కోట్ల ఎత్తిపోతల పథకాన్ని మెగా కృష్ణారెడ్డి కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పోలవరంలో రివర్స్ టెండర్లో నష్టపోయినామని దీన్ని కాంపెన్సేట్ చేయడానికి ఇచ్చారు. మరి ఆ ప్రాజెక్టు మూలన పడింది, ఇప్పుడు పని జరగలేదు. కానీ దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చినాయి. ఈ వార్తలు, ఈ ఈపీసీ విధానం, ఈ అంచనాలు, పథకం, డిజైను ఇవన్నీ చెప్తే మాకు ఓహో ఇది మెగా కృష్ణారెడ్డి గారిదని మాకు అనుమానం వచ్చింది. చెప్పాం. కాదని మీరు రికార్డెడ్గా చెప్పండి మీడియా ముఖ్యంగానే చెప్పాలి కదా. అందువల్ల అది 80,000 అవుతుందా? కాళేశ్వరం మరి ప్రాణహిత చేవేళ 35,000 అన్నారు, తర్వాత 64,000 అన్నారు, తర్వాత ఇప్పుడు 1,25,000 కోట్లు పెట్టారని, అంతా అప్పు తెచ్చి పెట్టారు, మమ్మల్ని ముంచేశారని తెలంగాణ ప్రజలు, గవర్నమెంట్ నెత్తిన రోరు కొట్టుకుంటామంది. మరి రేపు ఇవన్నీ కూడా ఈనాటి లెక్కలే. రోజు ద్రవ్యోల్బణం పెరుగుతున్నది, ధరలు పెరుగుతున్నాయి, కాలం యాపన జరుగుతున్నది, దశాబ్దాలు గడిపోతున్నది ప్రాజెక్ట్ నిర్మాణానికి. అందువల్ల ఎంత అవుతుందో ఎవరు చెప్పలేరు. ఈ రోజు గవర్నమెంట్ చెప్పింది 82,000 కోట్ల రూపాయల వరకు అవుతుందని. సార్ ఈ కూటమి టైంలో 5 ఏళ్లలో ఏమన్నా పోలవరం పూర్తవుద్ది అంటారు? అవకాశం ఉందంటారు? ఎస్, తప్పనిసరిగా అవకాశం ఉంది. ఆశాభావంతో ఉన్నాను. అది జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసి సంక్షోభంలోకి నెట్టారు సార్. రివర్స్ టెండర్ అని అదొక చరిత్ర అనుకోండి. దాని మీద చాలాసార్లు మాట్లాడాను. ఈరోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న దాన్ని ప్రత్యామ్నాయంగా కట్టడానికి ఇచ్చేస్తున్నారు. వేగంగా పనులు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. అంతర్జాతీయ నిపుణులను కమిటీని భాగస్వామ్యం చేశారు. ఈరోజు అప్రమత్తంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, సిడబ్ల్యూసి కానీ, అంతర్జాతీయ ఇంజనీరింగ్ నిపుణులు కానీ అందరూ శ్రద్ధగా దృష్టి పెట్టి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు 2027 అంటున్నారు. 27 కాకపోతే కొద్దిగా అటు ఇటు అయినా అది కూడా వాళ్ళు 2027 దాని మీద వేరే సమస్య ఉందనుకో మాట్లాడదాం. 41.15 వరకే నీళ్లు నిలబెడతామంటున్నారు. అంటే హైట్ ప్రాజెక్ట్ ఏమో కడతారు 45.72, స్పిల్వే కట్టారు, పునాదులు అదే కట్టేస్తారు, కానీ నీటిని నిలబెట్టమంటున్నారు. మరి నీటిని నిలబెట్టినప్పుడు సహజంగానే దాదాపు 33,000 కోట్ల రూపాయల వ్యయ అంచనా ఉన్నటువంటి పునరావాస ప్యాకేజీలో ఇప్పుడు 7-8 కూడా ఖర్చు పెట్టాలి. మిగిలిన 25,000 ఖర్చు పెట్టాలి. అది ఖర్చు పెట్టకపోతే నీళ్లు నిలబెట్టలేరు. నీళ్లు నిలబెట్టలేకపోతే కుడికాలకు నీళ్లు ఎక్కవు, ఎడమకాలకు నీళ్లు ఎక్కువ. మరి ఎత్తిపోతలే అనేటువంటి దాంతో ఎత్తిపోతారేమో నాకు తెలియదు. అందువల్ల అదొక సమస్య. పోలవరం సమస్యగా వేరుగా ఎప్పుడైనా మాట్లాడుకున్నాము. ప్రాజెక్టు నిర్మాణం వాళ్ళు 27కు పూర్తి చేస్తామంటున్నారు. ఆ ప్రాజెక్ట్ అది కొద్దిగా అటో ఇటో